హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి టేస్ట్ గల స్ట్రీట్ ఫుడ్ చేసి చూపిస్తానండి. అదేనండి చికెన్ నూడిల్స్. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైందనమాట. నేను ఈ చికెన్ నూడిల్స్ మీకు ఇంట్లో చేసుకునే విధంగా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దామా? ఇదిగోండి వెజ్ హక్కా నూడిల్స్ 4 తీసుకున్నామండి. ఇవి 4 కలిపి ఒక 500 గ్రామ్స్ ఉంటాయండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి ఇవి. ఇకపోతే 750 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అండి. చూసారా, ఇలా క్యూబ్స్ లెక్క చక్కగా చిన్నగా కోసి కడిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా కోసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ చికెన్లో 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, అలాగే 5 చెంచాలు కార్న్ఫ్లోరు, సగం చెంచా ఉప్పు, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, అలాగే 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా మిరియాల పొడి. ఇవన్నీ వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. అలాగే 1 కోడిగుడ్డు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుని చికెన్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. 5 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలండి. అలాగే 1 పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ పొట్టు వలిసి ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. ఒకే 1 క్యారెట్ ఇలా సన్నగా కోసుకోవాలండి. అలాగే 3 గుడ్లు, 1 పెద్ద క్యాప్సికమ్ ఈ సైజు ముక్కలు కోసుకోవాలండి. అలాగే క్యాబేజ్ చూసారు కదా, ఇలాగే సన్నగా ఈ కప్పుకి ఇలా తీసుకున్నాను. ఓకే, ఇవేనండి మన చికెన్ నూడిల్స్కి కావాల్సిన కూరగాయ పదార్థాలు, గుడ్లు. మీకు సాసులు కానీ పొడులు కానీ మీకు అక్కడ పొయ్యి దగ్గర వేసేటప్పుడు కరెక్ట్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడానికి 1 గిన్నె పెట్టేసుకుని నీళ్లు పోసుకుందామండి. అలాగే 3 చెంచాలు నూనె, 1 చెంచా ఉప్పు కూడా వేసుకొని ఈ నీళ్లు మాత్రం బాగా మరగనిద్దామండి. చూసారండి, నీళ్లు బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు నూడిల్స్ వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా పొంగొచ్చిన తర్వాత ఇదిగో నేను ఎలా తిప్పుతున్నానో మీరు కూడా అలాగే కింది పైకి పైన కిందకి తిరిగేసుకోవాలన్నమాట. వీటిని ఎక్కువసేపు ఉడకబెట్టకుండా ఒక 5-6 నిమిషాలు మీడియం మంటలోనే ఉడకబెట్టుకోవాలండి. చూసారండి, ఇలా మనం ఒక్కటి పట్టుకొని చూస్తే ఇలా అంటే విరిగిపోవాలన్నమాట. అంతే, ఇలా విరిగిపోయినప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు తీసి వడకొట్టుకోవాలి. వెంటనే చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ వడకొట్టుకోవాలి. రెండు చెంచాలు నూనె వేసుకుని బాగా కలుపుకుంటే విడివిడిగా అవుతాయన్నమాట. చూసారా, ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా నూనె పోసుకొని వేడి చేసుకుందాం. నూనె వేడెక్కగానే చికెన్ వేసేసుకుందాం. వెంటనే కలుపుకోకుండా ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచి కలపాలి. 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే చికెన్ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా చికెన్ ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని సగానికి కోసుకొని పక్కన పెట్టుకుందాం.
చూసారా, ఈ విధంగా సగానికి కోసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు నూనె వేసుకుని ముందుగా గుడ్డు కొట్టుకుందాం. ఇలా గుడ్లు కొట్టుకున్నాక వెంటనే కలపొద్దండి. 2 నిమిషాల పాటు అలా ఉంచి పెద్ద ముక్కలుగా చేసుకోవాలన్నమాట. నూడిల్స్ తినేటప్పుడు వంటి కింద పడుతుంటే మంచి రుచి ఉంటుందండి. ఇదిగోండి, ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెండు చెంచాలు నూనె వేసుకుని ముందుగా వెల్లుల్లి వేసుకుందాం. ఈ వెల్లుల్లి బ్రౌన్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా కలిపి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒక్క 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నానండి, మీరైతే ఇదే టైంలో వేసుకోవాలి. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. కూరగాయలు వేగాయండి, నూడిల్స్ వేసేసుకుందాం. అంతా కలిసే వరకు ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా కలిసాక 1 చెంచా జీరా పొడి, 1 చెంచా గరం మసాలా, 2 చెంచాలు ధనియాల పొడి, 2 చెంచాలు వైట్ పెప్పర్ పొడి వేసేసుకుని కలిపేసుకుందాం. ఓకే, ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. 2 చెంచాల టమాటా సాసు, 2 చెంచాల సోయా సాసు, 2 చెంచాల రెడ్ చిల్లీ సాసు. ఇదంతా కలిపేసుకుని గుడ్డు, చికెన్ పీసులు కూడా వేసేసుకుందాం. అంతేనండి. ఇక ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని బాగా ఒకసారి కలిపి దింపేసుకోవాలి. అంతేనండి, అద్దిరిపోయే చికెన్ నూడిల్స్ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ప్రశాంతంగా తినేస్తా. అదర్స్ అబ్బాబాబాబాబా సూపర్ అండి. సూపరు. ఇలా నిజంగా అండి, నేను ఎప్పటి నుంచి అనుకున్న చికెన్ నూడిల్స్ చేయాలని, కానీ అది ఈరోజు కుదిరింది. ఇలా సాయంత్రం పూట చికెన్ నూడిల్స్ చేసుకుని ఈ వాతావరణం నుంచి తింటుంటే ఉందండి. అబ్బా,
చికెన్ కూడా భలే ఉందండి. సూపర్. చికెన్ ముక్కలు మాత్రం భలే టేస్ట్ ఉన్నాయండి. మీరు చికెన్ పకోడీ తినాలనుకున్నప్పుడు ఇలా నేను చేసినట్టుగా చేసుకుని తింటే అసలు వదలరు. ఇంకా ఇంకా ఎక్కువ వేసుకుని ఎక్కువసార్లు చేసుకుని తింటారు. అంత టేస్ట్ ఉంటుంది. సూపర్. జంపర్ మే బంపర్. టేస్ట్ మాత్రం అల్టిమేట్. చాలా బాగుంది. సాసులు వేసుకుని తింటాం కొంతమందికి ఇష్టం అండి. నిమ్మకాయ పిండుకుని తింటాం కొంతమందికి ఇష్టం. నాకైతే మాత్రం ఇలా తింటేనే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అసలు ఒరిజినల్ టేస్ట్ అంటే ఇదే. అవన్నీ పిండుకుంటే ఎక్స్ట్రా అన్నమాట. అందుకే నాకు ఇలాగే తింటాను అన్నమాట నేను ఇప్పుడు. చాలా బాగుంటుందండి. అబ్బా కడుపు నిండిపోయిందండి. ఇక ఈ స్పూన్ పక్కన పెట్టేసి ఇలా చేత్తో మొత్తం తుడుచుకుని లాస్ట్లో ఒక పట్టు పట్టేద్దామండి. ఓకే, నాకు ఇలా తింటాం ఇష్టం అండి. మీరేమనుకోవద్దు. టేస్ట్ మాత్రం అదర్స్. చూసారు కదా ఎలా చేశానో. మీరు కూడా సింపుల్గా ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూర్చొని హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇలా చికెన్ వేయించుకొని ఇలా నూడిల్స్లో కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటారండి చాలామంది. అలాగే మీరు కూడా చేసుకొని తినండి. నేను ఇప్పుడు ఎలా చేశానో సింపుల్గా చేసి చూపించాను మీకు. ఓకే, మా ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.